వైపు రామాయణ, మరోవైపు వారణాసి, ఇంకోవైపు కుమారస్వామి జీవితంపై త్రివిక్రమ్ ఎన్టీఆర్ చిత్రం. ఇండియా వైడ్ గా మైథాలజీ మూవీస్ కు మళ్లీ ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఇదే సమయంలో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దగ్గర ఉన్న బాకా అనే బకాసురుడి స్క్రిప్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇదే కథను ప్రభాస్ చేయాలి అనుకోగా ఇప్పుడు రెబల్ స్థానంలో రాకీ భాయ్ నటించబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. కన్నడ హీరోలు హనుమాన్ దర్శకుడికి భలేగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే కాంతారా హీరో రిషబ్ శెట్టి టాలీవుడ్ వరకు వచ్చి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మరో కన్నడ హీరో యష్ కొత్త చిత్రం చేయాలి అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ గతంలో ప్రభాస్ హీరోగా ప్లాన్ చేసిన బాకా అనే చిత్రాన్ని ఇప్పుడు యష్ తో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. రాకీ భాయ్ నటించిన టాక్సిక్ రామాయణ మొదటి భాగం విడుదలైన తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందట. ఈలోపు ప్రశాంత్ తన చేతిలో ఉన్న జై హనుమాన్ ను పూర్తి చేస్తాడు. ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంది. హనుమాన్ విజయం తరువాత ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస్ పేరుతో ఒక స్టోరీని రాశాడు. అప్పట్లో రణవీర్ సింగ్ నటించేందుకు డేట్స్ కూడా ఇచ్చాడు. కానీ చివరి నిమిషంలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఇదే కథను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ప్రభాస్ కోసం ప్రశాంత్ రెడీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే కథను ప్రశాంత్ రాకీ భాయ్ తో ప్లాన్ చేస్తున్నాడనేది శాండిల్వుడ్ డౌట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.